వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఆటో నగర్ కనకదుర్గమ్మ తల్లికి వైభవపేతంగా కుంభాన్నాన్ని నివేదన చేసిన భక్తులు, ఆలయ కమిటీ. సాయి బాలాజీ టౌన్షిప్ లో ఆకట్టుకున్న విజయదశమి ప్రదర్శన. పలు చోట్ల ముగిసిన విజయదశమి ఉత్సవాలు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు. జంగారెడ్డిగూడెంలో పాత నేరస్తుడైన కర్రి రాజేష్ ను హత్య చేసిన వ్యక్తులు. విచారణ చేపట్టిన పోలీసులు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నందు జీఎస్టీపై అవగాహన కార్యక్రమం. ఆశించినంత రీతిలో హాజరు కాని రైతులు. చింతలపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. చింతలపూడి మినీ బస్టాండ్ లోనే బస్సులు ఆపాలని సూచించిన ఎమ్మెల్యే. జంగారెడ్డిగూడెం సాయి బాలాజీ టౌన్షిప్ నందు విజయదశమి పండుగ చరిత్రను కళాకారులు ప్రదర్శన చేశారు. పలు అంశాలను కంటికి కట్టినట్లు ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు. అమ్మవారి అవతారాలను గురించి నాట్య ప్రదర్శన రూపంలో కళాకారులు చక్కగా ప్రదర్శన చేశారు. భక్తుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. దేవతామూర్తుల వేషధారణలు సైతం కంటికింపుగా దర్శనమిచ్చాయి. రావణాసురుని చిత్రాన్ని ఏర్పాటు చేశారు. బాణసంచా టపాసులతో చివరిగా కాల్చారు. కోయలగూడెం మండలం బయనగూడెం దసరా పర్వదినం పురస్కరించుకుని శ్రీచక్ర సాహిత కనకదుర్గాదేవికి బోనాలు సమర్పించారు. భారీగా ర్యాలీగా మహిళలు బోనాలతో తరలి వచ్చారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెం విజయదుర్గమ్మ తల్లి ఆలయంలో దసరా సంబరాలు అంబరానంటాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సెమీ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కుమారి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఆలయ అర్చకులు, పురోహితుల ఆధ్వర్యంలో వివిధ కైంకర్యాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ చైర్మన్ మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి పాల్గొన్నట్లు ఆలయ కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు తెలిపారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించారు. భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు.
జంగారెడ్డిగూడెం శేషాద్రి నగర్ నందు ఏర్పాటు చేసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. దసరా వేడుకల్లో భాగంగా అన్నదానం చేశారు. మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ పరిశీలకులు జట్టి గురునాథరావు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పరిసర ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. చాట్రాయి మండలం కోటపాడు కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద విజయదశమి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని గ్రామోత్సవం నిర్వహించారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజయవాడ దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఏర్పాట్లను ప్రశంసించారు. నవరాత్రుల సమయంలో దర్శనం చేసుకోవడం అనేది అమ్మ ఒక వరంలా భావిస్తున్నాం మేము. దర్శనం చాలా 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 బాగా జరిగింది. ఇంతవరకు చూడని ఇది కూడా అమ్మవారి దగ్గరికి పోయి చూసాను. నేను నా జన్మలో చూడలే అట్లాంటిది. దసరా అంటే ఇది, దసరా కళ అంటే ఇది అన్నట్టుగా ఉంది. చాలా చాలా బాగుంది. లైన్ లో వెళ్ళాము, పాలు కూడా ఇచ్చారు. చిన్న పిల్లలకు వృద్ధులకు అందరికి ఇస్తున్నారు. మజ్జిగ ఇచ్చారు, మంజీలు ఇచ్చారు, అంతా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. మా అమ్మగారు కూడా నడవలేనంటే లైన్లలో ముందరకు జరిపి పంపించారు కూడా. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారండి. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా చాలా బాగున్నాయండి. 6 రోజుల నుంచి వస్తున్నాము, ఏ ఇబ్బంది లేదు. చాలా బాగున్నాయి. దర్శనం అయితే బాగా జరిగింది. బాగా జరిగింది దర్శనం. వృద్ధులకి కూడా ఆలోచించే వాళ్ళకి వ్యాన్లు పెట్టడం అదంతా బాగుంది. ఈసారి అమ్మవారిని కూడా చాలా నిండుగా చూసుకున్నాము. చాలా ఆనందంగా అనిపించింది మనసు కూడా. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ చాలా బాగుంది. అమ్మవారిని కూడా బాగా చూసాము. చాలా తృప్తిగా ఉంది. దర్శనం బాగా అయింది, ఏ ఇబ్బంది లేదు. ఎక్కడైనా వాలంటీర్స్ ఉన్నారు, చాలా బాగా ఉంది. ఇంత మంచి దర్శనం ఇప్పటి మటుకు కాలే, గంటలు అయిపోయింది. మాకు భోజనాలు ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. దర్శనం చాలా ఫ్రీగా అయింది. ఇంతకుముందు ఇప్పుడు లేనట్టుగా ఈ సంవత్సరం చాలా బాగుంది. చక్కగా లైన్ లో పంపిస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేదండి. అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఎక్కడ కూడా తోపుడు లేకుండా చక్కగా మంచిగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకుని భోజనం చేసి మరీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చారు, పిల్లలకి పాలు ఇచ్చారు. లైన్ బాగానే ఉంది. మంచినీళ్ళు వాటర్ అవన్నీ ఇస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బాగా జరుగుతుంది. లైన్ కూడా బాగానే వెళ్తుంది. పోలీసులు కూడా బాగా సహాయపడుతున్నారు. భోజనాలు అయితే చాలా బాగుంది. భోజనం చేసినప్పుడు అన్న ప్రసాదం, పులిహార కాడి నుంచి అన్ని కూడా ఏర్పాట్లు బాగున్నాయండి. ఏర్పాట్లన్నీ బాగున్నాయండి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా చేశారు. అధికారులు కానీ ప్రభుత్వం కానీ మంచిగా పనిచేసిందండి ఈ ఏర్పాట్లు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చండీ హోమం నిర్వహించారు. 13 అధ్యాయాల ప్రాముఖ్యతను వేద పండిత పురోహితులు వివరించారు. సప్తసతీ శ్లోకాలు పఠించారు. పూర్ణాహుతి చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింట్ల నరసింహాచార్యుల పర్యవేక్షణలో విశేష కైంకర్యాలు జరిపారు. ఈ నెల 3వ తేదీ గ్రామదేవత ఉత్సవమూర్తిని ఊరేగింపుగా గ్రామ పురవీధులలో గ్రామోత్సవం చేయనున్నట్లు తెలిపారు. 4వ తేదీ శనివారం అమ్మవారి ఆలయంలో భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు తెలిపారు. విజయదశమి పురస్కరించుకుని సెమీ పూజలు చేశారు. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ విజయదశమి వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పందిళ్లలో కొలువు తీరిన అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. స్వయంగా వారే అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ సందర్భంగా రజకులపేట వద్ద సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తూటికొండ దుర్గారావు, వేములపూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఆయా ఆలయ కమిటీల నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు జేపీ సెంటర్ దగ్గర రజకపేట దగ్గరికి వచ్చామండి. దేవి నవరాత్రుల్లో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమానికి వచ్చేసాం. మేమందరం ఆహ్వానం మేరకు గత 19 సంవత్సరాలుగా రజకపేట నందు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి నాకు తెలిసిండి నేను 19 సంవత్సరాలు అటెండ్ అయ్యాను ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమగా పిలుస్తారు, ఆహ్వానిస్తారు. వచ్చిన తర్వాత చాలా మర్యాదగా చూస్తారు. మరి ఈ ఏరియాలో అమ్మవారిని పెట్టినప్పుడు ఈ అమ్మవారిని చాలా మంది ఏరియాలో వారి న్యాయమైన కోరికలు కోరుకున్నప్పుడు అద్భుతంగా తీరుతున్నాయి ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం పెరుగుతూనే వచ్చిందండి అన్న సమారాధన కార్యక్రమంలో. అదే దానికి నిదర్శన సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఏదైతే ఇంత బృహత్తమైన కార్యక్రమానికి మరి చేపట్టిన ఫ్రెండ్స్ యూత్ అందరికి మంచి జరగాలని, ఆ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున స్థానిక జంగాడు రజకపేటలో ఏం చేస్తున్న ఫ్రెండ్స్ యూత్ ద్వారా ఏం చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఉత్సవాలకి ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన ఇక్కడ ఈ నాయకులందరికీ కూడా నమస్కారాలండి. అట్లాగే
అలాగే ఈ ఫ్రెండ్స్ కమిటీ 19 సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుపుతుందండి. ఎప్పుడూ కూడా ఈ యూత్ అందరూ కూడా అన్ని రకాలుగా ప్రజలందరికీ చేదుడు వాదుడుగా ఉంటూ అందరి మనల్ని పొందుతూ ఇంతకాలం ఈ కార్యక్రమాలని చేయడం అంటే చాలా చాలా అదృష్టం అండి. ఇలాంటి కార్యక్రమాలని ఇలా ఈ యూత్ ద్వారా ఇంకెప్పుడు కూడా ముందుకు చేసుకెళ్లాలని చెప్పని వీళ్ళందరికీ ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి మార్కెట్ యార్డ్ కమిటీ నందు జీఎస్టీ తగ్గుదలతో రైతులకు జరిగే మేలు గురించి అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గుదల కరపత్రాలను ఆవిష్కరించారు. వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి ఉత్పత్తులను ప్రదర్శించారు. వీటిని నాయకులు తిలకించారు. ప్రభుత్వం అందించే తోడ్పాటుపై అధికార యంత్రాంగం అవగాహన కల్పించారు. ట్రాక్టర్స్ తో ప్రదర్శన చేశారు. జడ్పీటీసీ పోల్ నాటి బాబ్జీ, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, వల్వల తాతాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి పెన్మర్తి రామ్ కుమార్, పరిమి సత్యనారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, జనసేన పార్టీ నాయకురాలు బురుజు ఉమామహేశ్వరి, జనసేన పార్టీ మండల నాయకులు ఆకుల రాకేష్ తదితరులు హాజరయ్యారు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై గుర్తింపు వస్తున్నప్పటికీ వీటిపై అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం మాత్రం అనుసరించే తీరుపై విస్మయానికి గురిచేస్తుందని పలువురు తెలియజేస్తున్నారు. భారీ స్థాయిలో రైతాంగాన్ని సమీకరించకపోయినప్పటికీ మోస్తరుగా రైతులకు సమాచారం అందించి తీసుకురావాల్సిన ఆవశ్యకత్వంపై అధికారులు దృష్టి పెట్టలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు పేలవంగా ఏదో మమా అన్నట్లుగా నిర్వహించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరైనప్పటికీ మండలంలో రైతులను సమైక్యపరచడంలో అధికారులు విఫలమయ్యారని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ ఆర్డీఓ మెరుగు ముక్కంటిని ఆహ్వానించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణతో పాటు వ్యవసాయ అధికారులు బుచ్చిబాబు, వ్యవసాయ అధికారి పవన్ తదితరులు హాజరయ్యారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, ఉద్యోగస్తులు, క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం హాజరయ్యారు. స్టేజ్ పైన ప్రధానమైన అధికారులు, కూటమి నాయకులు ఉంటే స్టేజ్ ఎదురుగా సంబంధిత శాఖ సిబ్బంది హాజరయ్యారు. ఆశించినంత స్థాయిలో రైతులను సమకూర్చడంలో అధికార యంత్రాంగం లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, జిల్లా స్థాయి అధికారులు జీఎస్టీ తగ్గుదలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రతిష్టాత్మకంగా పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రైతులను సమైక్యపరిచి జీఎస్టీపై అవగాహన కల్పించే విధంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఇటీవల గోపాలపట్నంలో ట్రాక్టర్ నడిపి చైతన్యం తీసుకువచ్చారు.
కానీ జంగారెడ్డిగూడెంలో కొత్త ఇంజన్ ట్రాక్టర్స్ ను ప్రదర్శనకు తీసుకొచ్చారు. రైతులవా లేక షోరూమ్ నుంచి తీసుకొచ్చినవా అనేది పెరుమాళ్ళకు ఎరుక. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మేము అందరం కూడా ప్రకృతి వ్యవసాయ సిబ్బందిగా వర్క్ చేస్తున్నాం సార్. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో మేము రైతులకి అందుబాటులో ఉండేలాగా, జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చే ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో ఉండేలాగా మేము ఇక్కడ షాప్ని అరేంజ్ చేసుకున్నాం సార్. మాకు మెయిన్ థీమ్ ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ చేసి చాలా నష్టపోయే రైతులందరినీ కూడా మేము తక్కువగా, అంటే వాటికి అయ్యే ఖర్చు మీద ఒక సంవత్సరానికి సరిపడా వ్యవసాయానికి 1,00,000-1,50,000 వరకు అయితే మనది 20,000, 30,000 పెట్టుబడి అయ్యేలాగా మేము డిజైన్ చేసుకొని దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మేము తయారు చేసుకున్నాం. ఏదైతే రైతుల కోసం 18% నుంచి 5% తగ్గించినటువంటి సందర్భంలో రైతులకు అవగాహన కల్పించాలి, ఇంకా చైతన్యం తీసుకురావాలి అని అవగాహన సదస్సుని మరి ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా అభినందనలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముఖ్యంగా రైతు సోదరులకి నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ, కూటమి ప్రభుత్వం గాని చంద్రబాబు నాయుడు గారు గాని రైతులకు ఎప్పుడూ కూడా పక్షపాతండి. గతంలో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, కష్టాల్లో ఉంది. ఏ జిఎస్టీ తగ్గిన టైంలో కూడా చాలా మంది రైతులకి 1,50,000 రూపాయలు డైరెక్ట్ గా సబ్సిడీ ఇచ్చినటువంటి ఘనత ఆనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి ఇప్పుడు ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మోదీ గారు ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు అందరు సీఎంలు అడిగారండి, వారు ఇలా నేను తగ్గిస్తున్నాను ఇంటర్నల్ గా అడిగినప్పుడు ముందుగా స్పందించింది మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. తగ్గించమని అడిగింది కూడా కూటమి ప్రభుత్వమే. మరి ఈ రోజు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. కింద సోదరులు చెప్పినట్టు నిన్న నేనే కొంతమంది సోదరులు రైతులు ఆటలు కొంటే వెళ్ళాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం. 90,000 నుంచి 1,25,000, 1,30,000 తగ్గుతూ అంటే మామూలు విషయం కాదు. అది ఒకటే కాదు, ఇంకా చాలా వస్తువుల మీద తగ్గాయండి. ప్రతి రైతుకి కూడా దసరా కంటే కూడా జిఎస్టీ పండుగ ఎక్కువగా ప్రతి కుటుంబంలో సంబరం జరుపుకుంటున్నారు. అలాగే మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మరి ఇంకా మోదీ గారు మంచి మనసుతో, చంద్రబాబు గారు మంచి మనసుతో, లేదా పవన్ కళ్యాణ్ గారికి నెగిలాగా మంచి మనసుతో నెక్స్ట్ 3 జిఎస్టీలో పూర్తిగా ఉచితం ఇస్తే బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల తరఫున. నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు జిఎస్టీ యొక్క భారం ప్రభుత్వం ఎంత తగ్గించిందో మీరు చూస్తున్నారు. నిన్న మీరు అందరూ జంగారెడ్డిలో చూశారు. అంటే ఇంచుమించుగా మీరు ఒక ట్రాక్టర్ కొంటే ఈ రోజు 1,50,000 రూపాయల నుంచి 2,00,000 వరకు సేవింగ్స్ వస్తుంది. ఒక మోటార్ సైకిల్ కొంటే 30,000 రూపాయలు మామూలు రెగ్యులర్ వెహికల్. అదే బుల్లెట్ లాంటివి కొంటే 50,000 దాకా తగ్గిపోతుంది. అంటే సామాన్య ప్రజలకి, ప్రతి ఒక సంపన్న వర్గాల వారికే కార్లు, మోటార్ సైకిల్ అనే కాకుండా రైతులకు కూడా వెహికల్స్ మీద తిరగాలి. అదేవిధంగా ట్రాక్టర్ అనేది అవసరం రైతుకి, నిత్యావసర వస్తువు అయిపోయింది. ఈ రోజు నాగలు దున్నేవాడు ఎవరు లేదు. మాక్సిమం అందరూ కూడా సాల్వ్ కూడా ఇదివరకు ఏంటంటే ట్రాక్టర్ దున్నిన తర్వాత సాల్వ్ ఎట్లతో తోలేవారు. అది కూడా ఇప్పుడు ట్రాక్టర్ తోనే సాల్వ్ తాగుతున్నాం. ఎగతాలతం కూడా ఇదివరకు ఏంటంటే దంతులు కట్టేవారు. అవి కూడా ట్రాక్టర్ నే మనం నాగల చెట్టుని విడదీసి ట్రాక్టర్ అన్ని రకాలుగా ట్రాక్టర్ తోనే వ్యవసాయం చేసే పరిస్థితి ఈ రోజు ఉత్పన్నమైంది. అంటే ట్రాక్టర్ నిత్యావసర వస్తువు. ఒక ట్రాక్టర్ రైతుకి ఎంత ఉపయోగం. ఇక్కడ ఉన్న చాలా మంది పెద్ద రైతులు మాక్సిమం కబోక బోర్డులో గానీ, మిర్చి గానీ సంపాదించే రైతులు, పండించే రైతులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు చాలా మంది. నల్లూరు రామకృష్ణ గారు కానీ, సత్పండి గారు, వీళ్ళందరూ జంగారెడ్డిగూడెంలో చింతలపూడి మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన గొడౌన్ నందు యూరియా ఉన్నప్పటికీ లేదని చెప్పడంతో తిరుమలపురానికి చెందిన రైతు చక్రధర్ రావు కంగు తిన్నాడు. 2 బస్తాల యూరియా తీసుకువెళ్దామని గొడౌన్ కు ఆటో తీసుకువచ్చాడు. యూరియా లేదని చెప్పడంతో వెనుతిరిగి వెళ్లిపోతున్న సమయంలో మీడియా అక్కడకు చేరుకుని రైతును ప్రశ్నించడంతో యూరియా లేదని చెబుతున్నారని వెళ్లిపోతున్నట్లు సమాధానమిచ్చారు. గొడౌన్ నిర్వహిస్తున్న సిబ్బందిని మీడియా ప్రశ్నిస్తే తాము లేదని చెప్పలేదని, ఆటో ఆపకుండా మమ్మల్ని అడిగారని, ఆ సౌండ్ లో అమోనియా ఉందా అని అన్నట్లుగా వినిపించిందని, అమోనియా అయితే లేదని, యూరియా అయితే ఉందని సమాధానం ఇచ్చారు. లేదని యూరియా ఉందని అడిగితే లేదనే చెప్పారని రైతు చక్రధర్ గట్టిగా తెలిపాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్ సైతం గొడౌన్ పరిస్థితి తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. దీంతో రైతుకు 2 బస్తాల యూరియా ఇచ్చారు. బోర్డుపై స్టాక్ నిల్వలు రాసి ఉంచామని రైతులు చూసుకోవచ్చని సిబ్బంది తెలియజేస్తున్నారు. తనకు యూరియా బస్తాలు ఇవ్వడంలో సహకరించిన మీడియాకు రైతు చక్రధర్ ధన్యవాదాలు తెలిపారు. సొసైటీలో యూరియాతో పాటు మిగిలిన ఎరువులు సైతం అందుబాటులో ఉంటున్నాయని జంగారెడ్డిగూడెం సహకార సంఘం డైరెక్టర్ పాతూరి అంబేద్కర్ సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. సొసైటీలో ఎరువులకు సంబంధించినటువంటి యూరియా, అమోనియా, పొటాషియం, ఇంకా మనకి కావాల్సినటువంటి రైతాంగానికి కావాల్సినటువంటి ఎరువులన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రైతులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాటిని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు సొసైటీలో అమ్మకాలు లేవు. ఇప్పుడు రేపు సోమవారం నుంచి అమ్మకాలు జరుగుతుంది. రైతులందరూ గమనించవాలి. తిరుమలాపురం రైతులు ఇక్కడ మార్కెట్ యార్డుకు వచ్చి ఏమంటే యూరియా ఉందా, పొటాషియం ఉందా అంటే
ఫస్ట్ మా దగ్గర ఏమి లేవు, స్టాక్ లేదని చెప్పేసి చెప్పడం జరిగిందంట. వారు వెంటనే మన విలేక సోదరులు వచ్చి ఏంటి ఇక్కడ బోర్డు రాశారు, ఉందా లేదని చెప్తున్నారు ఏంటని అడిగితే వెంటనే మా దగ్గర ఉందండి తీసుకోండి అని చెప్పేసి అని ఆ రైతులకు ఇవ్వటం జరిగింది. అమ్మోనియా యూరియా అడిగాం, అమ్మోనియా లేదన్నారు, యూరియా కూడా లేదన్నారు. తర్వాత ఇప్పుడు ఇచ్చారు మీరు వచ్చిన తర్వాత. సూర్య చక్రధర చిట్లూరి తిరుమలాపురం. ముందు యూరియా అమ్మోనియా అడిగామండి లేదన్నారు, తర్వాత మీరు వచ్చిన తర్వాత ఉందన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆటోనగర్ నందు వెంచేసి ఉన్న కనకదుర్గాదేవి ఆలయం వద్ద కుంభాన్న నివేదన చేశారు. గత 3 సంవత్సరాలుగా కుంభాన్న నివేదన కార్యక్రమం నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. సకల ఆయురారోగ్యాలు కలగడానికి అమ్మవారికి కుంభాన్న నివేదన చేస్తారని తెలిపారు. పట్టణానికి చెందిన పండిత పురోహితులు చారి ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. భారీ స్థాయిలో ఈ కార్యక్రమానికి స్పందన లభించింది. భవానీ మాలాదారులతో పాటు మోటార్ వెహికల్స్ ఆటో యూనియన్ కార్మికులు సైతం పాల్గొన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దలు సైతం కుంభాన్న నివేదన కార్యక్రమానికి హాజరై భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారు. చిన్న పెద్ద అనే తారతమ్య భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా కార్యక్రమం నిర్వహింపబడటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మహిళలు సైతం భారీ స్థాయిలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. మన జంగారెడ్డిగూడెం ఆటోనగర్లో గత 27 సంవత్సరాలుగా అమ్మవారికి ఆటోనగర్ మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ వారిచే అంగరంగ వైభవంగా ఉత్సవాలన్నీ నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం 27 నక్షత్రాల్లో భాగంగా 27 నక్షత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారికి గత 3 సంవత్సరాలుగా కుంభం ఏర్పాటు జరుగుతుంది. కుంభం అంటే చక్కగా 300 కేజీలతోటి సంవత్సరం 300 కేజీలతోటి అన్నం వండి అమ్మవారికి పిండి వంటలతో కుంభ నివేదన చేశారు. ఈ కుంభ నివేదన చేయడం వల్ల ఏమిటయా అంటే మన జంగారెడ్డిగూడెం పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ ఆ పట్టణంలో నివసించేటటువంటి వ్యాపారస్తులకి కానీ ఉద్యోగస్తులకి కానీ నిరంతరం అన్ని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి సుఖశాంతులతో ఉండడానికి కారణమవుతూ ఉంటుంది ఈ కుంభ నివేదన. ఈ కుంభ నివేదన కేవలం మన జంగారెడ్డిగూడెం ఆటో నగరంలో మాత్రమే కనకదుర్గ అమ్మవారి యొక్క సన్నిధానంలో మాత్రమే జరుగుతుంది గత 3 సంవత్సరాలుగా. కాబట్టి ఎవరైతే కుంభ దర్శనాన్ని చేసుకుని ఎవరైతే కుంభంలో ఉండేటటువంటి ద్రవ్యాన్ని సమర్పిస్తారో వాళ్ళందరికీ కూడా గ్రామంలో ఉండే భక్త జన అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం దివ్య అనుగ్రహం కలుగుతూ ఉండడానికి కారణమవుతుంది కుంభ ప్రసాదము. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఈ మహా అన్న సమారాధన ఏకాదశి శుక్రవారం రావడం ఈ సంవత్సరం చాలా విశేషకరమైనటువంటి దినం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారికి దైవ ప్రార్థనలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి ఈ యొక్క ఆటోనగర్ మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ దినదినాభివృద్ధి చెందుతూ అమ్మవారి ఉత్సవాలు ఇంకా వైభవంగా జరగడానికి ఆస్కారం అవుతుంది. మీ యొక్క అందరి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం ఉత్సవాల కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. రేపు అమ్మవారికి మేళ తాళాలతోటి బాజా భజంత్రితోటి విచిత్రమైన వేషధారణలతోటి అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం కూడా మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం మొదలవుతుంది. సంవత్సరం అమ్మవారి విశేషంగా పూజలు అందుకుని మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసరింపజేసి మనందరికీ అనుగ్రహాన్ని కలగజేయడంలో ప్రప్రథమంగా మన ఆటోనగర్ ఆ కనకదుర్గ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగజేయాలని కోరుకుంటూ శుభోదయం. కోయిలగూడెం మండలం కన్నాపురం కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేశారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ అమ్మవారి నామస్మరణ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో 2వ రోజు అన్నప్రసాద వితరణ చేశారు. మాలాదారులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పడాల సూర్యనారాయణ రెడ్డి, సత్యవతి దంపతులు అన్నప్రసాద వితరణకు సహకరించారు. అన్నప్రసాద వితరణ దాతలను శాలువాతో సత్కరించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ నామస్మరణ చేశారు. శరణు ఘోష ఆలపించారు. హరిహర సుతుడు అయ్యప్ప స్వామికి విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించారు. పంచామృతాలతో పాటు విభూది, నెయ్యాభిషేకం చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్, అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాలాదారులకు అన్ని ఏర్పాట్లు ఆలయం వద్ద చేశామని తెలియజేశారు.
కామవరపుకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద 10 రోజులు ఆందోళన చేస్తున్న నాయక కులస్తుల శిబిరాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సందర్శించారు. వారితో కాసేపు మాట్లాడారు. తన సమస్య గురించి అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. నాయక కులస్తుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడంపై పలువురు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తీరును ప్రశంసించారు. ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని తెలియజేయడంతో ఆందోళనను విరమించారు. కొమరం భీం నాయక కులస్తుల సంఘం చేసినటువంటి రిలే నిరాహార దీక్షల్లో ఈరోజు మాకు ఎమ్మెల్యే గారు వచ్చి మరి మా సమస్యని అసెంబ్లీలో కూడా చక్కగా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తారు అని గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. మరి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళలేదు. ఈ సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మా సమస్య న్యాయబద్ధంగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి మా కొమరం భీం నాయక కులస్తుల తరఫున మేము వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ లోకల్లో ఉన్న ప్రతి లీడర్లు కూడా మాకు చక్కగా కోఆపరేషన్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం శ్రీ చక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైంది. శరన్నవరాత్రి వేడుకలలో విజయదశమి తర్వాత రోజు ఏకాదశి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో శాంతిపని విద్యా కేంద్రం చిన్నారులచే భగవద్గీత పఠించే కార్యక్రమం నిర్వహించారు. భగవద్గీతను సంపూర్ణంగా పారాయణ చేస్తున్నామని శాంతిపని విద్యా కేంద్రం నిర్వాహకురాలు గురువు సోరంపూడి నాగమణి అన్నారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద చిన్నారులు భగవద్గీతలో 700 శ్లోకాలు భక్తి గీతాలపన చేశారు. ఆలపించిన విద్యార్థులను తీర్చిదిద్దిన గురువు నాగమణిని ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి శేషవస్త్రాలు చిత్రపటాలు ఇచ్చి వేదాశీర్వాదాలతో ఘనంగా సత్కరించారు. ఈ నెల 6వ తేదీ పౌర్ణమి సందర్భంగా 80వ చండీ హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీ శనివారం శ్రీ నర్మదా బాలలింగేశ్వర స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం జరుగుతుందని ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు. అమ్మవారి వెండి చీర తయారీకి చిట్లూరి సుబ్బారావు రాధా కుటుంబ సభ్యులు 15,116 రూపాయలు అందజేశారు. అలాగే రాధా కుటుంబ సభ్యులు సుమారు 15,000 రూపాయల విలువ గల 5 బంగారు రూపాయలను విరాళంగా సమర్పించారు. ఆలయ అభివృద్ధికి పోలిన రాములు రత్నం దంపతులు 5,000 రూపాయలు అందజేశారని ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, జీబీకేఎస్ రాజు తదితరులు పాల్గొన్నట్లు ఆలయ మేనేజర్ చిటికన రాంబాబు తెలిపారు. అలాగే 80వ చండీ యాగం కూడా సోమవారం జరుగుతుంది. కావున భక్తులందరూ తప్పనిసరి వచ్చి చండీ యాగాన్ని కూడా జరుగుతుందని కోరుతున్నాం. అలాగే అమ్మవారి ఆలయ అభివృద్ధి దినదినాభివృద్ధి చెందుతుంది. అలాగే అమ్మవారికి 36 కేజీల ఎండిసేర చేయాలని కమిటీ వాళ్ళు నిర్ణయించి ఉన్నారు. అందులో కొంత ఎండి వచ్చి ఉన్నది. మిగతా నుండి భక్తులందరూ అలా కాస్త సహాయం చేస్తే అతి త్వరలోనే 36 కేజీల ఎండిసేర, కిరీటం వగేరా సామాగ్రిని తయారు చేయాలనే సంకల్పంతో మా కమిటీ ఉన్నది. అలాగే అమ్మవారికి ఇచ్చే డొనేషన్స్ తో అభివృద్ధి ఇంకా అందంగా చక్కగా సుందరంగా చేయాలని నిర్ణయంతో ఉన్నాం. కాబట్టి అభివృద్ధి కొరకు మీరందరూ సహకరించగలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు ఆలయ అభివృద్ధి నిమిత్తం పూలిని రామారావు గారు, శ్రీమతి రత్న కుమారి గారు 5,000 రూపాయలు డొనేషన్ గా ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని మనందరి నూకాలమ్మ తల్లి సర్వదా కాపాడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా కె రాధాకుమారి గారు బంగారు మంగళసూత్రాలంటే బంగారు రూపులు సమర్పించి ఉన్నారు. సుమారు 15,000 రూపాయల చిల్లర వాటి ఖర్చు అయింది. అలాగే చిట్లూరు సుబ్బారావు గారు, శ్రీమతి రాధా గారు, వారి కుటుంబ సభ్యులు కలిపి వెండి చీర నిమిత్తం 15,116 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అలాగే చిట్లూరు సుబ్బారావు గారు ప్రతి శుక్రవారం కూడా ప్రసాదం నిమిత్తం కొంత అమౌంట్ ఇస్తున్నారు. ప్రసాదం పంచే సేవ కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే మాకు సహకరించిన దాతలకు, ఆలయానికి వచ్చే భక్తులకు అమ్మవారి కుటుంబం కలిగి ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ మూకాంబికాదేవి ఆలయంలో ఈ రోజు విశేషంగా అమ్మవారికి శుక్రవారం పురస్కరించుకుని ఉత్సవమూర్తికి అభిషేక కార్యక్రమం పూర్తయింది. అలాగే అమ్మవారికి అష్టోత్తరనామపూర్వక కుంకుమార్చన పూర్తయి ఉన్నది. అలాగే భక్తులు 50 మంది కూడా చక్కగా అమ్మవారి యొక్క అభిషేకంలో కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే మనకి ప్రత్యేకంగా సోమవారం నాడు పౌర్ణమి మన ఆలయంలో 80వ చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క 80వ చండీ హోమంలో అమ్మవారు మనకి విశేషంగా నూకాలమ్మ తల్లి 108 పేర్లతో చక్కగా మనందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ యొక్క 80వ చండీ హోమంలో భక్తులు 50 మంది కూడా హోమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని
తీర్థప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. చింతలపూడి మినీ బస్టాండ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. పాత బస్టాండ్ లో ఉన్న బస్సు ఎక్కి డ్రైవర్ తో పాటు ప్రయాణికులను సైతం సూచించారు. ప్రజల సౌకర్యార్థం మినీ బస్టాండ్ ను ఏర్పాటు చేశామని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెం నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో శుక్రవారం జరిగిన చండీ హోమంతో దసరా ఉత్సవాలు సంపూర్ణమయ్యాయి. శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నిర్వహణలో ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా ఆధ్వర్యంలో తాళ్లాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి శిష్యులు బ్రహ్మచారి విద్యా శంకరానంద స్వామి నేతృత్వంలో ఉత్సవ కమిటీ చైర్మన్ బగ్బాల పుల్లారావుతో కూడిన ఉత్సవ కమిటీ సమన్వయంతో బేరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెల వెంకటరమణ శాస్త్రి ధార్మిక మార్గనిర్దేశకత్వంలో పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఎమ్మెల్యే శశికుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో షష్టమ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులు దాతల సహకారంతో వైభవంగా జరిగాయి. చండీ హోమం విశిష్టత తెలుపుతూ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆదిత్య మిశ్రా శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్యా శ్రీ శంకరానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన చండీ హోమంలో ఉభయదారులుగా బౌరిశెట్టి హనుమాన్ తిలక్ ఇందిరా దంపతులు, కంచర్ల పవన్ కుమార్ లావణ్య దంపతులు పాల్గొన్నారు. బౌరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ భక్తులు దాతలు ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సమన్వయంతో దసరా వేడుకలు జరిగాయని తెలిపారు. నేటితో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యాయని తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించారని ఈ 10 రోజులు ముత్యాలమ్మ అమ్మవారికి ధరింపచేసిన వస్త్రాలు 4వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు ఆలయం వద్ద భక్తుల సమక్షంలో వేలం వేయనున్నామని తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో పాత నేరస్తుడిగా ఉన్న కర్రి రాజేష్ హత్యకు గురయ్యాడని తెలియజేస్తున్నారు. కొంతమంది నేరస్తుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసి ఉండవచ్చని భావిస్తున్నారు. హత్య కాబడిన యువకుడు కర్రి రాజేష్ సారా ఫ్యాక్టరీ సమీపంలో తుప్పల్లో పడి ఉండడాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారని పేర్కొంటున్నారు. మృతుడు ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తుంటాడని, చైన్ స్నాచర్ గా ఇటీవల జైలుకు వెళ్లి వచ్చాడని పేర్కొంటున్నారు. తన సహచరులు కూడా దొంగతనాలకు పాల్పడతారని తెలిపారు. ఉదయం జంగారెడ్డిగూడెం శివారు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి రాజేష్ ను కిరాతకంగా హత్య చేసి నిందితులు పరారై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొదల్లో ఉన్న మృతదేహాన్ని రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హత్య జరిగిన ప్రదేశంలో క్లూస్ టీం తనిఖీలు నిర్వహించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కత్తులతో పొడిచి ఉన్నట్లుగా చెబుతున్నారు. పాత నేరస్తులే ఈ దుర్ఘాతానికి పాల్పడ్డారా, మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో సిఐ సుభాష్, ఎస్ఐ జబీర్లు మృతుల కుటుంబం నుంచి పలు సమాచారాన్ని సేకరించారు. పోలీసుల విచారణ తరువాత పాత నేరస్తుడు కర్రి రాజేష్ హత్యపై పూర్తి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అంత కిరాతకంగా వ్యక్తిని హత్య చేయాల్సిన పరిస్థితిపై దర్యాప్తు చేపట్టారు. దొరకండి 2 కొడుకులు, చిన్న పిల్లోడండి, కొంచెం కుదురు తక్కువ అండి. పిల్లోడు కుదురు తక్కువైనా కానీ ఎప్పుడు కూడా ఎవరిని ఏం అనలేదండి. జతగా పిల్లలు కొద్దిగా చిన్న కేసు ఉన్నదన్న కేసు గురించి భయపడి పిల్లలు అక్కడక్కడ తిరుగుతున్నారండి. అడ్రస్ కూడా ఎప్పుడు నాకు చెప్పలేదండి పలానా చోటన్నా. అయితేనండి లాయర్ గారికి ఎవరికో కేసు కోసం ఇచ్చాడంటండి పేపర్. వాళ్ళకి ఫోన్ చేయండి అని అంటే చేశానండి. ఫోన్ చేసేటప్పటికి ఆ అబ్బాయి నేను వెళ్ళలేదు, ఆంటీ గారు మామగారు చనిపోయారు అని చెప్పేసని వెళ్తానంటే రేపు ఏలూరు వెళ్తానని చెప్పాను. అంటే సరే అని ఇది చేద్దాము, మాట చెప్దాము, ఫోన్ కలుతుందో కలవదో అని చేశాను. చేస్తే ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలవలేదండి. తర్వాత ఆ పిల్లడు చేసినట్టున్నాడండి. వెంటనే చేసి అమ్మ ఎవరో చంపేస్తున్నారు, 100 మంది దాకా వచ్చేసారి చంపేస్తున్నారు, కొట్టేస్తున్నారు అని అన్నాడండి. అది పారిపోయాడో ఏమైందో నాకు తెలియదండి. ఫోన్ మళ్ళీ ఎన్నిసార్లు చేసినా పని చేయలేదు. కాబట్టి నేను కాలనీలోకి వెళ్ళాడు. నా పెద్ద కొడుకుని ఫోన్ చేసి వెళ్తే అక్కడ ఎవరు లేరు. మళ్ళీ వస్తుంటే మా నాన్నలు పలానా చోటనని చెప్తే అక్కడికి వెళ్ళామండి. అక్కడ చూడనివ్వలేదండి, ఇక్కడ చూడనివ్వలేదండి. ఇంకా పిల్లోని జరిగింది అదండి. నాకు వాళ్ళ అనాథ అయిపోద్దండి. నా బిడ్డ అండి, ఈ బిడ్డ లేదే బతకలేదండి. ఈ బిడ్డ ఏమైపోద్దో నాకు అదే బెంగ వచ్చేసిందండి. నాకున్నది నా బిడ్డలండి. నా బిడ్డను తప్ప నాకు ఇంకెవరు లేరండి. ఎవరమ్మా చనిపోయిన అతను? పెద్ద అతను, చిన్న కొడుకు అండి. అవలు ఇదిగోండి అయ్యిందండి. పిల్ల భార్య చేసుకున్నాడండి. ఆ అమ్మాయిని భార్య పిల్లండి. ఎప్పుడు కూడా పిల్లని వదిలిపెట్టి పిల్ల ఎప్పుడు కూడా లేదండి. చిన్న కేసులో నుండి ఆ కేసు గురించి అటు ఇటు పరుగులాడుతున్నా ఆ పిల్లడు వెనకాలే తిరిగింది కానీ కనీసం తిరిగి వాళ్ళ అమ్మగారింటికి కూడా
కూడా వెళ్ళిపోలేదండి. ఏం చేస్తుంటారమ్మా మీ కొడుకు? అండి ఏం చేస్తారు? ఆ బిడ్డ ట్యాటూలు వేస్తాడు సార్, ట్యాటూలు వేస్తాడు, బ్లడ్ ఆర్ట్లు వేస్తాడు, అన్ని చేస్తాడు. ఏ పని ఉంటే ఆ పని చేస్తాడండి. మెకానిక్ పని చేసేవాడు చిన్నప్పటి నుంచి. కానీ పనులన్నీ చేసేవాడండి. కానీ జతలు పట్టండి ఈ మధ్య కొంచెం తేడాగా కనపడి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ అంతా తిరిగండి. కొంచెం జైలుకి వెళ్ళి వచ్చాడండి. ఆ పోలీసుల వల్ల తప్పకుండా తిరిగి భయపడతా పారిపోయాడండి. అంతే, అదండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఆటోనగర్ కనకదుర్గమ్మ తల్లికి వైభవపేతంగా కుంభాన్నాన్ని నివేదన చేసిన భక్తులు, ఆలయ కమిటీ. సాయిబాలాజీ టౌన్షిప్ లో ఆకట్టుకున్న విజయదశమి ప్రదర్శన. పలు చోట్ల ముగిసిన విజయదశమి ఉత్సవాలు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు. జంగారెడ్డిగూడెంలో పాత నేరస్తుడైన కర్రి రాజేష్ ను హత్య చేసిన వ్యక్తులు. విచారణ చేపట్టిన పోలీసులు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నందు జీఎస్టీపై అవగాహన కార్యక్రమం. ఆశించినంత రీతిలో హాజరు కాని రైతులు. చింతలపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. చింతలపూడి మినీ బస్టాండ్ లోనే బస్సులు ఆపాలని సూచించిన ఎమ్మెల్యే. వార్తలు సమాప్తం. నమస్కారం.